హలో అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మనం సేమియాతో పులావ్ చేసుకుందాము. సేమియాతో ఉప్మా చేసుకుంటాము, స్వీట్ చేసుకుంటాము. కానీ పులావ్ ఎలా అనుకుంటున్నారా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము. కావలసిన పదార్థాలు: సేమియా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, టమాటో, క్యారెట్, పచ్చి బఠానీ, బీన్స్, ఒక నిమ్మకాయ, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కొంచెం జీడిపప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. ఇప్పుడు ఒక పాత్రలోకి కొంచెం నెయ్యి వేసుకుందాము. దీనిలో సేమియాని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి కొంచెం వేయించుకుందాము. జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా, ఇవి వేసి ఇవి మరీ మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవద్దు. పచ్చి బఠానీ కూడా వేయాలి. మీ దగ్గర ఫ్రెష్ బఠానీ ఉంటే వేసుకోండి, నేను ప్రొవిజన్ వాడాను. కొంచెం పసుపు వేసి కొంచెం లైట్గా మగ్గించుకుందాము. ఈ ముక్కలు త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు చల్లుకుంటే తొందరగా మగ్గుతాయి. దీనిలోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ధనియా పౌడరు, గరం మసాలా వేసి వేయించుకుందాము. తగినంత కారం. పులావ్లోకి ఎక్కువ కారం పట్టదు, చాలా తక్కువే వేసుకుందాము. ఇప్పుడు ఈ బీన్స్, ఈ క్యారెట్ ముక్కలన్నీ కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేసుకుందాము. టమాటో కూడా కొంచెం మగ్గిన దాకా ఉంచుకొని ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము. 1 కప్పు సేమియా తీసుకుంటే 1.5 కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు బాగా తెరులుతూ ఉండాలి. బాగా తెరిలేటప్పుడే సేమియా వేసుకోవాలి, లేదంటే ముద్ద అయిపోతుంది తర్వాత పులావ్. బాగా తెరిలిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు పులావ్ కరెక్ట్గా రెడీ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, మరీ హైలో పెట్టామంటే అడుగంటిపోతుంది. ఇలా రెడీ అయిన పులావ్ మీద ఒక ఫుల్ నిమ్మకాయని పిండేసుకొని కలిపి మూత పెట్టేసి అలా ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి, ఏం కదిలించకుండా. మూత పెట్టేసాం కదా, ఒక 5 మినిట్స్ ఏం కదిలించకుండా వదిలేసేయాలి. దీనికి ఎలాంటి గ్రేవీ అవసరం లేదండి. రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.